ఓట్ బ్యాంక్ ఉంది, పోనీ అది 50 దాకా పెరిగిందని అనుకుందాం. ఇప్పుడు ఓసీలు అందరూ వెళ్ళిపోతే, రెడ్డి కమ్మ వీళ్ళందరూ దూరం అయితే ఆ ఓటు శాతం లాస్ అవ్వదా? అది వాళ్ళకి కౌంట్ అవ్వదా? ఏమో వెళ్ళొచ్చు, అటు పక్కది వెళ్ళింది అనుకోండి, అటు నుంచి బీసీల నుంచి 10 రావచ్చుగా. బీసీల నుంచి 10 వచ్చింది అనుకోండి, ఇటు నుంచి 5 వెళ్తే నష్టమే ఉంది. ఇంకోటి వాళ్ళు ఇవ్వాలిగా, వాళ్ళు అధికారికంగా చెప్పాలిగా మేము ఓసీ పార్టీ అని. వాళ్ళు చెప్తారు, ఎవరు చెప్పరు. అప్పుడు ఇతను చెప్తాడా? ప్రతిపక్షాలు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందా రేపు పొద్దున ఈ నిర్ణయాలను బట్టి? వాళ్ళు కూడా సీట్లలో మొత్తం సామాజిక న్యాయం బేస్నే సీట్ల పంపకాలు చేయాలా? చెయ్యాల్సి ఉంది, కానీ చేస్తారా లేదా అనేది డౌట్. ఎందుకంటే ఇప్పుడు పక్కన 25-30 పవన్ కళ్యాణ్కి ఇవ్వాలా, అది ఓకే, మళ్ళీ బీజేపీకి ఇవ్వాలి ఒకవేళ వస్తే, రాకపోతే కమ్యూనిస్టులకి ఇవ్వాలా, వాళ్ళకి పోను మిగిలేది ఎంత, అందులో మళ్ళీ SC/ST సీట్లు ఉంటాయి, అయ్యి పోను మిగిలేది ఎంత. అంటే 25-30 పవన్ కళ్యాణ్ ఇచ్చినా బీజేపీకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా అక్కడ కూడా ఇదే సామాజిక బేస్డే అభ్యర్థులు నిలబెట్టాల్సిన పరిస్థితి నిలబెట్టాల్సింది. అంటే వాళ్ళ లెక్క ఆడదే కదా, దాన్ని తెలుగుదేశం జడ్జ్ చేయలేదు కదా. ఇప్పుడు బేసిక్ గా అయితే జగన్మోహన్ రెడ్డి టోటల్ గా కలిపి 50% ఇవ్వబోతున్నాడు, బీసీలకి 50 దాకా అసెంబ్లీ సీట్లు ఇవ్వబోతున్నాడు. ఈ 39 ఇవి ఉన్నాయి పోగు 50 దాకా వీళ్ళకి ఇవ్వబోతున్నాడు. 90 అయిపోయినాయి. అవును, మిగతా 85 ఉన్నాయి కదా ఇక్కడ, అన్ని వర్గాలు సెట్ చేస్తాడు. నువ్వు అంతకంటే ఎక్కువ